పోరాటం మనకు చేయకపోతే 2030 కల్లా అసలు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యువత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తును అసలు మనం ఊహించుకోలేము. ఇంత దారుణంగా ఉంటుందో అనేది మనం ఊహించుకోలేము. కాబట్టి నేను పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేతులు జోడించి తెలంగాణ యావత్ ప్రజానికానికి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి యువతను కాపాడదాం. ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి యొక్క ప్రమాదం గురించి వారికి క్లియర్గా మనం తెలియబరుద్దాం. వారిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొద్దాం. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మరి కాలేజీలో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి స్కూళ్ళల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో కావచ్చు, ఎక్కడోళ్ళక్కడే అందరూ కూడా కలిసి చేయి కలిపి ఈ యొక్క యువత లోపల వారి జీవితంలో వారి మధ్యలో ఈ డ్రగ్స్ పైన సరైనటువంటి అవగాహన తీసుకొస్తే యువత బాగుపడుతుంది, వారి బంగారు భవిష్యత్తు బాగుపడుతుంది. లేకపోతే మన యొక్క రాష్ట్రము, మన యొక్క దేశము పరిస్థితులు రానున్న దినాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉంటున్నాను. యూత్ చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, వాళ్ళు మంచి స్థాయిలో వాళ్ళు రాణించాలి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా ఉండాలి అని తల్లిదండ్రులు, గురువులు, ఇటు ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటే పిల్లలు కేవలం ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి ఆ మాయలో పడి సైకోలుగా తయారైపోతున్నారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం లేదు. కొన్నిసార్లు అక్కడ స్కూల్లో ఏం బోధిస్తున్నారో ఆ బోధించేది కూడా వారి యొక్క మైండ్కి ఎక్కడం లేదు. చాలా ఆవేదనకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి దీనిపైన తీవ్రంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తీర్పు 9 న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ ఉంటున్నాను. పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తీర్పు 9 న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఏంటంటే దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి మీ ఇంటి పక్కన ఎవరైనా ఒకడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లయితే, ఒకవేళ అటువంటి అలవాటు ఉన్నట్లయితే దయచేసి స్థానికంగా ఉన్న పోలీసులకు, దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేకుంటే మీరైనా కౌన్సిలింగ్ చేసి ఆ యొక్క యువతలో మార్పును తీసుకురండి. లేకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా తీసుకురండి. మేము కూర్చోబెట్టి మాట్లాడి ఆ ప్రమాదముల గురించి